ఈ నెల 17వ తేదీన మద్దిపాడు రేంజి బాపంపాడు బీటీ ఏరియా ఉడుము వేటాడి పట్టినటువంటి కేసులో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారణ జరిపించారు. ఇప్పలపల్లి గ్రామానికి చెందిన హనుమంతు, ఉడిమిళ్ల గ్రామానికి చెందిన మోతీలాల్గా పోలీసులు గుర్తించారు. డివిజన్ ఆఫీసర్ను పిలిచి విచారణ జరపగా వారిరువురు నేరాన్ని ఒప్పుకున్నారు అని పోలీసులు తెలిపారు. ఇందులో ఒకరు ఫారెస్ట్ బీట్ అధికారిగా సిద్దాపూర్ బీట్ అచ్చంపేట రేంజ్లో విధులు నిర్వహిస్తున్నారు అని సమాచారం. నిందితుల్ని కల్వకుర్తి కోర్టులో హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించారు. మధ్యమడుగు రేంజ్లోని బాపన్పాడు సెక్షన్ బాపన్పాడు నార్త్ బీట్లో 17వ తారీఖు నాడు హనుమంతు మరియు మోతీలాల్ అనే ఇద్దరు వ్యక్తులు అడవిలోని 3 ఉడుములను పట్టడం జరిగింది. ఎవరు సార్ హనుమంతు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, సిద్దాపూర్ సెక్షన్లోని సిద్దాపూర్ బీట్లో పనిచేస్తున్నాడు. ఇంకో అతను మోతీలాల్ అనే వ్యక్తి వ్యవసాయదారి, అతను ఉడిమిళ్ల గ్రామానికి చెందిన వ్యక్తి. వీళ్ళు ఇద్దరు కలిసి మోటార్ బైక్పై అడవిలోకి వెళ్ళి 3 ఉడుములను పట్టి తీసుకురావడం జరిగింది. అక్కడ మా వాచర్స్ కనిపెట్టి వారిని ఎవరు ఏం చేస్తున్నారంటే అడగగా మాకు తెలియదని చెప్పేసి వాళ్ళు వివరించినారు. మళ్ళీ తర్వాత కవర్లో పెట్టేసి పడేసిపోతే ఆ కవర్ లోపల వీళ్ళు తెరిచి చూడగా 3 ఉడుములు కనబడినవి. అందులో పాటు 2 ప్రాణంతో ఉన్నవి, ఒకటి చనిపోయినది. మళ్ళీ వారిని ఈ కవరు మీదేనా అంటే అడగగా వారు మాది కాదు, దానికి మాకు సంబంధం లేదని చెప్పి చెప్పడం జరిగినది. వారు కాసేపు అయిన తర్వాత వారు తిరిగి అడవిలోకి వెళ్ళడం జరిగింది. తర్వాత వీళ్ళు కవరు తీసి చూస్తే 2 ఉడుములు ఉన్నవి, 3 ఉడుములు. వాటిని రెండుటిని అడవిలోకి వదిలిపెట్టడం జరిగినది. చనిపోయిన ఉడుముని అడవి లోపల అక్కడనే పడవేసి వారి కోసం తిరిగి వస్తారేమని చెప్పి చూడడం జరిగింది. తిరిగి వారు అరగంట తర్వాత కూడా రాకపోయేసరికి తిరిగి వాళ్ళు ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది. వీరిని ఏ విధంగా జరిగింది ఎవరని చెప్పేసి విచారించగా ఈ ఇద్దరు వ్యక్తులుగా తెలియజేయడం జరిగింది. డిపార్ట్మెంట్ వ్యక్తి అయిన హనుమంతు బీట్ ఆఫీసర్ని కూడా విచారణ జరిపి ఈ విధంగా చేయడం తప్పని చెప్పి కూడా అతని మీద కూడా చర్య తీసుకోవడం జరిగింది. నిన్న వారిని డివిజన్ ఆఫీస్కు విచారణ కోసం పిలిపించి డిఎఫ్ఓ గారు, ఎఫ్డిఓ గారు, రేంజ్ ఆఫీసర్స్, స్టాఫ్ అందరి ముంగట విచారణ జరిపించి అతన్ని వాంగ్మూలం తీసుకొని ఈరోజు కల్వకుర్తి కోర్టు నందు జడ్జి గారి ముంగట హాజరుపరచడం జరిగింది.